ఇదిగో ఇదిగో ఇప్పుడు అవుతుందా ఒకటి చూపిస్తా చూడంటున్నా. ఇప్పుడు లీఫ్ ఉందా చూడాలి. ఇది ఇదే రా అక్కడ హాయ్ హలో దిస్ ఈజ్ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు నిత్య తెలుగు ఛానల్ ఇన్ మలేషియా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అండ్ అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా? అండ్ ఇదైతే ఎర్లీ మార్నింగ్ మార్నింగే షూట్ చేశాను అనమాట. స్టార్ట్ చేశాను యాక్చువల్గా, దాన్ని కంటిన్యూ చేయలేకపోయాను. ఇది వచ్చేసి నేను లాస్ట్ టైం ఒక వ్లాగ్లో అడిగాను కదా బొంబాయి చట్నీ ఎంతోమందికి ఇష్టం అని చెప్పేసి. సో దానిలో చెప్పారనమాట రెసిపీ చూపించండి అని చెప్పేసి. సో అందుకని నేను షూట్ చేశాను ఇది. ఫస్ట్ అయితే తాలింపు అందరికీ తెలిసిందే కదా. సో అవన్నీ వేయించేసి బాగా దానిలోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. యాక్చువల్గా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు దంచుకుంటాను అనమాట. ఎందుకంటే నాకు అట్లా స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టింది నాకు పెద్ద టేస్ట్ అనిపించదు. అండ్ దట్టు మనం ఎప్పుడైతే ఈ అల్లం అండ్ వెల్లుల్లిని దంచామో దాని నుంచి కొంచెం సమ్ యాసిడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో వాటిని మనం చేయడం వల్ల కూడా మన బాడీలో కూడా సమ్ యాసిడ్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. సో అవన్నీ కూడా మన డైజెషన్కి చాలా మంచిది. సో అందుకని నేను దాన్ని ఫైన్ పేస్ట్లా చేసేసి దాన్ని కర్రీలో కలిపేస్తే అది మనం ఎక్కువ నవలం కదా. సో అలా పెద్ద యూజ్ ఉండదు అనమాట బాడీకి. అందుకని నేను ఇట్లా దంచుకొనే వేసుకుంటాను. అండ్ తర్వాత అయితే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా వేయించేసాక 1 ఆనియన్ అండ్ 1 టమాటో ఇంతే వేస్తాను. సో వీటిని కూడా బాగా కలిపేసుకొని అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను అండ్ 1 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేశాను. ఇవన్నీ బాగా వేగిపోయాక దీనిలోనికి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేయాలి. అండ్ ఈలోపు పక్కనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే నానబెట్టుకొని ఉంచుకున్నాను. యాక్చువల్గా మా మదర్ వాళ్ళ సైడ్ అయితే టమాటో అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరనమాట. బట్ ఇదైతే మా అత్తయ్య గారు వాళ్ళ సైడ్ ప్రాసెస్. అండ్ విజయనగరంలో ఈ బొంబాయి చట్నీ అయితే చాలా ఫేమస్ అండి. అండ్ అలాగే ఏదో మూవీ వస్తుంది మొన్న రీసెంట్గా మా హస్బెండ్ ట్రైలర్ పెట్టి చూసావా మా బొంబాయి చట్నీ అంత ఫేమసా అని చెప్పారు. నాకు అబ్బా ఏంటి ఇది మూవీలో కూడా వచ్చే అంత ఫేమసా అని చెప్పి అనిపించింది. అండ్ మీలో ఎంతమందికి ఈ చట్నీ నచ్చుతుంది అన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ తర్వాత ఈ నానబెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది కదా. సో దాన్ని ఈ వేగిన ఆనియన్ అండ్ టమాటో వాటికి యాడ్ చేయాలన్నమాట. సో అది యాడ్ చేసేసాక ఒక 2 మినిట్స్ బాగా బాయిలింగ్ అయ్యేదాకా ఉంచాలి. అలా ఉంచాక మనం శనగపిండిని యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది చట్నీకి. అండ్ అది అలా మరుగుతున్నప్పుడు మనం శనగపిండిని ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. యాక్చువల్గా ఇది ఎలా చెప్పొచ్చు అని అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని టేబుల్ స్పూన్స్ తీసుకోండి. సో మేము 3 మెంబర్స్ కాబట్టి సో నేను 3 టేబుల్ స్పూన్స్ శనగపిండిని తీసుకొని దాన్ని లంప్స్ లేకుండా వాటర్తో మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఫైనల్గా ఈ శనగపిండి మిక్స్ని తీసుకొచ్చి దీనికి యాడ్ చేసేయటమే. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మనం ఒక 2 కప్స్ వాటర్ పోసుకోవచ్చు. మీకు గనక మరి వాటరీగా ఇష్టం లేకపోతే ఒక 1.5 కప్ అట్లా యాడ్ చేయండి. మా అత్తయ్య వాళ్ళ సైడ్ కొంచెం వాటరీగా తింటారనమాట ఈ చట్నీ. సో అందుకని నేను కొంచెం ఎక్కువ వాటర్ పోసాను. అండ్ రమేష్కి కూడా అలాగే ఇష్టం కాబట్టి సో నేను అట్లాగే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక చిన్న టిప్ వచ్చేసి శనగపిండి ఒక్కొక్కసారి స్మెల్ వస్తూ ఉంటుంది కదా. ఈ చట్నీ చేసినప్పుడు సరిగ్గా ఉడకకపోయినా మనం ముందే ఆఫ్ చేసేసిన స్మెల్ వస్తుంది కదా. సో అలా రాకూడదు అని అంటే ఎప్పుడైనా సరే ఈ శనగపిండి అదంతా కూడా బాగా విరిగిపోయినట్టు అయిపోతుంది కదా. అలా అయినప్పుడు మాత్రమే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే స్మెల్ రాకుండా ఉంటుంది. ఇంకా ఆ రోజైతే టిఫిన్ వచ్చేసి పూరీ చేశాను అనమాట.
అండ్ తర్వాత వచ్చేసి నిత్యకి వాళ్ళ నాన్న అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట ఎక్కువ. సో ఇక్కడ వచ్చేసి ఈ ప్లాన్ గురించి చెప్తూ మింట్ ప్లాంట్ అది వచ్చేసి దాని గురించి చెప్తూ దాన్ని ఎలా అంటే ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి, దానికి సన్లైట్ ఎలాగా, వాటర్ ఎలాగా, అండ్ దాన్ని ఎలా కట్ చేయాలి, ఇవన్నీ చెప్తున్నారు. సో ఇదంతా తనకి ఎలాగో స్కూల్ లేదు కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు అన్నీ చక్కగా వింటుంది. అండ్ దట్టు వాళ్ళు ఈ ఏజ్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా వాళ్ళ బ్రెయిన్లో. తను అడుగుతుందనమాట, ఎందుకు ప్లాంట్స్ మాట్లాడవు, ఎందుకు గ్రో అవుతున్నాయి బట్ అవి అని చెప్పేసి. సో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము వాళ్ళకి. ఈ ఏజ్లో మనం చక్కగా కొంచెం టైం స్పెండ్ చేసి ఇలాంటివి చెప్పామంటే ఇన్ ఫ్యూచర్లో మనం చెప్పక్కర్లేదండి, వాళ్ళకే ఇప్పుడు అన్ని కంప్యూటర్స్ అవన్నీ వచ్చేసాయి కాబట్టి సో దానిలోనే వాళ్ళు మంచి విషయాలు నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. సో ఇలా ఒక్కొక్క ఆకు కట్ చేస్తున్నప్పుడు అండ్ వాటిని నేను ఫుడ్లో యూజ్ చేసినప్పుడు నాకు భలే హ్యాపీ అనిపించింది. మనం వేసుకున్నది కొన్ని మొక్కలే అయినా సరే వాటిని యూజ్ చేసుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. బట్ ఇన్ ఫ్యూచర్లో అయినా చూడాలి, కొంచెం అపార్ట్మెంట్స్ కాకుండా ఇండివిజువల్ హౌసెస్ తీసుకొని చుట్టూ కొంచెం లాన్ ఉన్న ప్లేస్ అలాంటిది ఉంటే కొంచెం మొక్కలు అలాంటివి వేసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి అని అంటున్నాను రమేష్తో. బట్ ఇక్కడైతే నాకు పాసిబుల్ అవ్వదని అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిత్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. యాక్చువల్గా ఈ కోవిడ్ టైంలో ఎందుకు వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి తిరుగుతున్నాము అనేసి అని అనుకోవద్దు. తను రీసెంట్గా డెలివరీ అయ్యారనమాట. సో బేబీని చూసొద్దామని చెప్పేసి వెళ్తున్నాము. అండ్ మేమైతే చాలా జాగ్రత్తగా వెళ్తున్నాము, శానిటైజ్ చేసుకొని. అండ్ అక్కడికి వెళ్ళాక కూడా శానిటైజ్ చేసుకున్నాము. అండ్ దట్టు డేస్ బేబీ కదా, ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి దూరంగానే ఉన్నాము మ్యాక్సిమం. యా ఇంకా అక్కడైతే నేను వీడియో ఏం షూట్ చేయలేదు. You stand in box first. I already stand in the box. Go inside. Shh. Don't shout. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక మళ్ళీ రానని ఏడుస్తావా? గుడ్ గర్ల్లా వచ్చేయాలి, ఓకేనా? అండ్ నెక్స్ట్ అయితే ఈ బేకింగ్ షాప్కి వెళ్ళామన్నమాట. నాకు ఎన్ని షాప్స్ తిరుగుతున్నా ఇలా బేకింగ్ షాప్కి వెళ్ళంగానే అక్కడ వచ్చే స్మెల్ అది చూస్తే నేను ఎడిక్ట్ అయిపోతాను. నేను బేకింగ్ నేర్చుకుంది కూడా అందుకే. నాకు ఆ స్మెల్ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ డెకరేట్ చేయడం అవి కూడా చాలా బాగుంటాయి కదా. సో అందుకని ఒకసారి మళ్ళీ చూసొద్దాము. అండ్ ఇంట్లో కొన్ని కావాల్సిన నట్స్ అవన్నీ అయిపోయాయి, సో అవి కూడా తీసుకుందాము అన్నట్టు వెళ్ళాము. అక్కడైతే స్టఫ్ మొత్తం ఉన్నాయి. ఇదైతే నేను లాస్ట్ ఒక వీడియోలో కూడా చూపించాను, అంటే నేను చెప్పాను టామరిన్ స్క్వేర్ అని చెప్పేసి. అండ్ దాని లొకేషన్ కూడా పిన్ చేశాను, ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూడండి. ఇక్కడైతే క్వాలిటీ బాగున్నాయి బట్ ప్రైసెస్ వచ్చేసి హై ఉన్నాయి. అండ్ దట్టు నేను ఇక్కడ ఒకటి చూపించాలి మీకు ఖచ్చితంగా. సో దానికోసం కూడా వెళ్ళాను అనమాట. అండ్ క్రిస్మస్ అయితే వచ్చేస్తుంది కదా, సో దానికోసం ఇట్లా అన్నీ అరేంజ్ చేస్తారు. నాకు ఇట్లా కొంచెం మినేచర్ ఏవి ఉన్నా సరే నచ్చుతాయి అన్నమాట. అంటే ఇవి నార్మల్గానే ఉన్నాయి కానీ ఇంకా చిన్నగా ఉంటాయి కదా మినేచర్ ఆర్ట్, అవన్నీ నాకు బాగా నచ్చుతాయి. సో అందుకని చెక్ చేస్తున్నాను అనమాట, అలా ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి. ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నప్పుడు ఇక్కడ ఇలా ఒక సిట్టింగ్ ప్లేస్ లాగా ఒకటి కనిపించింది. ఇది నేనేమనుకున్నానంటే ఫిక్స్డ్ ఉంటాయి కదా, సో అంటే లైక్ పిల్లర్స్ అట్లా కట్టేసి ఉంటాయి కదా, అలా అనుకున్నాను. బట్ ఏమైందంటే నేను కూర్చొని వీడియో తీసుకుంటున్నప్పుడు కానీ నాకు తెలియలేదు అది ఫిక్స్డ్ కాదు, మూవ్ అవుతుంది అని చెప్పేసి. ఫస్ట్ ఏమనుకున్నానంటే నేనేదో వీడియో తీసుకుంటున్నాను కదా, అందుకేమైనా మూవ్ అవుతున్నట్టు అట్లా అనిపిస్తుందేమో నాకు అని చెప్పేసి అని అనుకున్నాను. బట్ చూస్తే అది నిజంగానే మూవ్ అవుతుంది. సో అందుకని అనమాట అన్నిసార్లు ఫ్రంట్కి బ్యాక్కి చెక్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడి నుంచి అయితే మేము మనీ ప్లాంట్ ఒకటి తెచ్చుకున్నాము. సో టామరిన్ స్క్వేర్లో చాలా మనీ ప్లాంట్ మొక్కలు చాలా చాలా ఉంటాయి, అసలు చెప్పలేమన్నమాట ఎన్ని ఉంటాయో. మొత్తం ఒక చాలా ఏరియా వరకు ఆ మనీ ప్లాంటే కవర్ చేసేసి ఉంటుంది. సో అక్కడి నుంచి అయితే ఒకటి తెచ్చుకున్నాము. అండ్ ఇది వేసాము, చూడాలి బ్రతుకుతుందో లేదో.
ఇంకా ఇవన్నీ తీసేసుకొని రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇంటికి రాగానే ఇండియా నుంచి కాల్ వచ్చింది. ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చిందనమాట. సో మా నాన్నమ్మ గారు ఎక్స్పైర్ అయ్యారని చెప్పారు. అండ్ కొంచెం బాధగా అనిపించింది. మేము ఒక్కలమే రాలేకపోయామన్నమాట. అందరూ వెళ్ళారు, చూసారంట. బట్ కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది కదా. సో కొంచెం ఆ రోజంతా లో అయ్యాను, కానీ ఇంకా నెక్స్ట్ డే నుంచి మళ్ళీ నార్మల్ అయిపోయాను. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా, అక్కడి నుంచి తీసుకొచ్చి చూపించాల్సిందే మీకు అని చెప్పేసి, ఫస్ట్ అయితే సన్ఫ్లవర్ సీడ్స్ చూపించాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పంప్కిన్ సీడ్స్, అండ్ తర్వాత క్యాష్యూ అయితే అసలు ఎంత బాగున్నాయో. ప్రైస్ వచ్చేసి ఒక 3 రింగెట్ డిఫరెన్స్ ఉంది బయటికి ఇక్కడికి. బట్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా నేనైతే రికమెండ్ చేస్తాను బేకర్స్ గ్రోసరీలో క్యాష్యూ తీసుకోమని చెప్పేసి, అంత బాగున్నాయి అన్నమాట. ఈ సీడ్స్ అన్నిటితోనూ నేను ప్రోటీన్ పౌడర్ చేశాను పిల్లలకి. సో ఆ వీడియో అయితే నేను అప్లోడ్ చేసేసాను ఆల్రెడీ. సో అది చాలా చిన్న వీడియో, ఎవరైనా చూడకపోతే మాత్రం ఒకసారి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ 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 లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలా చేసినట్టయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.